హలో ఎవ్రీవన్. ఆల్రెడీ నేను మ్యాథ్స్ M1 రిలేటెడ్గా డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ అందరికీ కూడా కామన్ సిలబస్సే. ఓకే, సో దాని రిలేటెడ్గా ఆల్రెడీ M1 షార్ట్స్ ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఉంది, డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ఇస్తా. అండ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ షార్ట్స్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ ఎస్సేస్, ఫిజిక్స్ ఇంపార్టెంట్ షార్ట్స్, ఫిజిక్స్ ఇంపార్టెంట్ ఎస్సేస్, ప్రతి ఒక్క బ్రాంచ్ నుండి మోడల్ క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేశారు. C23 ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేసాం, డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పెడతాం. మీరు అవన్నిటిని సేవ్ చేసుకోండి, ఎక్కడో దగ్గర కాపీ చేసి మీ వాట్సాప్కి పంపించుకోండి మీకు మీరుగా. అవి తర్వాత మీ ఎగ్జామ్స్ అయినప్పుడు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియోలో M1 మ్యాథ్స్ M1 అని అంటారు మ్యాథ్స్ని. M1 రిలేటెడ్గా ఏపీ డిప్లొమా C23 ఫస్ట్ ఇయర్ ఎస్ఏ క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అండ్ అలానే ఎస్ఏ క్వశ్చన్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మన ఛానల్ వర్తినెస్ మీకు ఎగ్జామ్స్ టైంలో చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు C16 C20 స్టూడెంట్స్కి వివిధ రకాల సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా నా గైడెన్స్ అండ్ అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నా అనుభవాలు తెలుసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఎక్స్క్లూజివ్ ఫర్ C23 బ్యాచ్ అయితే ఉంది, జాయిన్ అవ్వండి. ఈ వీడియోస్ అన్నింటినీ మన ఛానల్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి యూ కెన్ డూ ఫర్దర్. ఓకే, ఫస్ట్ ఎస్ఎస్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి అంటే మనకి టోటల్ ఎస్ఎస్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్క్ ఉంటుంది. బట్ 8 క్వశ్చన్స్లో ఎనీ 5 యూ కెన్ అటెంప్ట్. ఓకే, ఎనీ 5. ఓకే, సో 11th క్వశ్చన్ 1 to 10 షార్ట్స్ ఉంటాయి. 11th క్వశ్చన్ అనేది మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ యూనిట్స్ నుండి వస్తుంది. 12th క్వశ్చన్ A అండ్ B ఉంటుంది. 12th A ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి వస్తే 12B ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్, 13A ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, 13B ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఉంటుంది. 14A సర్కిల్స్, 14B కొనిక్ సెక్షన్స్. కొనిక్ సెక్షన్స్ మీన్స్ మీకు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, అదే హైపర్బోలా పారాబోలా ఎలిప్స్ నుంచి. 15th డిఫరెన్షియేషన్ నుండే వస్తుంది. 15A అండ్ B, 16A అండ్ B అడగొచ్చు, లేదా 15th డైరెక్ట్గా 10 మార్క్స్కి అడగొచ్చు, 16th డైరెక్ట్గా అడగొచ్చు. అందుకే 15, 16 అని రాశాను. ఆ 15A అండ్ B రెండు డిఫరెన్షియేషనే. ఒకవేళ 16A అండ్ B ఇస్తే రెండు డిఫరెన్షియేషన్. ఈ డిఫరెన్షియేషన్ నుండి ఐదర్ 5 మార్క్స్కి అడగవచ్చు, లేదా 10 మార్క్స్కే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. టోటల్గా డిఫరెన్షియేషన్ నుండి 2 ఎస్సేస్ మాత్రం పక్కా. అది 15th అండ్ 16th క్వశ్చన్. 17A జియోమెట్రికల్ అప్లికేషన్, 17B ఫిజికల్ అప్లికేషన్, 18A మ్యాక్సిమం మినిమా, 18B ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్. మనం ఇప్పుడు ఈ వీడియోలో 11th క్వశ్చన్ నుండి 16th క్వశ్చన్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మాట్లాడుకుందాం. అండ్ మరీ ముఖ్యంగా నేనైతే మేము అక్కడికి చెప్పాలి, అదేంటి అంటే ఎవరికన్నా M1 క్లియర్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మన వెబ్సైట్లో M1 కోర్స్ అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి M1 కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. పాస్ అవ్వడానికి కావాల్సిన, చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అయ్యో అనిపిస్తుంది. అలా ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వడానికి కావాల్సిన సిలబస్ అంతా కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ చూసుకొని విత్ వీడియో సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ క్లియర్ కట్గా ఉంటాయి. నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ 300 రూపీస్ ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 500 రూపీస్, అది ఇప్పుడు 300 రూపీస్ మీ అందరికీ ఉపయోగపడుతుందని చేయడం జరిగింది. కావాలి అనుకుంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్ ద్వారా మీకు తీసుకోలేకపోతున్నారు, ఏమైనా డౌట్ ఉంది అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నన్ను కూడా అడగచ్చు. ఇప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ జస్ట్ అ మినిట్, నేను ఫాస్ట్గానే కంప్లీట్ చేసేస్తాను, ఎక్కువ టైం అయితే నేను తీసుకోను. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ విత్ మ్యాట్రిసెస్. క్రామర్స్ రూల్ ఈ క్వశ్చన్ పేపర్ లేనిదే గడవదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెరీ ఇంపార్టెంట్ క్రామర్స్ రూల్ బేస్డ్ క్వశ్చన్స్. క్రామర్స్ రూల్ అంటే ఏం లేదు, మీకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు. మ్యాట్రిక్స్ నుంచి ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ చేసి తర్వాత డెల్టా 1/డెల్టా, డెల్టా 2/డెల్టా, డెల్టా 3/డెల్టా. ఓకే, అలా మనకి రూల్స్ అయితే ఉంటాయి, క్రామర్స్ రూల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రెండు ఎక్కువ సార్లు అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, క్రామర్స్ రూలు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. చాలా సార్లు. ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లింక్ కూడా ఇస్తాను, చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండు మిస్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ట్రాన్స్పోజ్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ ఉంటుంది. ఏబి ట్రాన్స్పోజ్, A+B హోల్ ట్రాన్స్పోజ్, A/B హోల్ ట్రాన్స్పోజ్, ఆ వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. చాలా సింపుల్, బట్ ఎక్కువసార్లు క్రామర్స్ అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. అండ్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా థర్డ్ ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. ఇవి మ్యాట్రిసెస్. అండ్ నా ప్యూర్ సజెషన్, మ్యాట్రిసెస్ వదిలితే మీరు M1 ఉంచుకోవచ్చు, హ్యాపీగా ఉంచేసుకోవచ్చు అంటే ఉండిపోతుంది. ఎందుకంటే M1లోని ఈజియెస్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్. మీరు అదే 10 మార్క్ ఎస్సే బాగా ప్రిపేర్ అవ్వకపోతే మీ M1 ఉండిపోవచ్చు.
ఉంచుకోవచ్చు కూడా, ఉండిపోవచ్చు కాదు, మీకు మీరే అనవసరంగా ఉంచుకుంటారు. కాబట్టి క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, ట్రాన్స్పోజ్, అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా చేయాలనేది మనం వీడియోస్లో పెట్టాము ఆల్రెడీ. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ కోర్స్ తీసుకుంటే, లేదన్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లైన్ బై లైన్ అయితే నేను వెళ్ళట్లేదు. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. 11th క్వశ్చన్ చెప్పేసా. ఇప్పుడు 15th and 16th క్వశ్చన్స్ కోసం మనం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్స్ నుండి ఈ పర్టికులర్ మోడల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫైండ్ dy by dx if y ఈక్వల్స్ టు రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ, అండ్ అలానే రూట్ టాన్ ఎక్స్ ప్లస్ రూట్ టాన్ ఎక్స్ ప్లస్ రూట్ టాన్ ఎక్స్. షో దట్ dy by dx ఈక్వల్స్ టు అంతా ఒక క్వశ్చనే, లేదంటే రూట్ కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్ రూట్ కాస్ ఎక్స్. ఇదంతా ఒకే మోడల్. ఈ 1, 2, 3 క్వశ్చన్స్ అంతా సేమ్. ఒక సమ్ ప్రిపేర్ అయితే మిగతా సమ్లోనే వచ్చేస్తాయి. ఇది డిఫరెన్షియేషన్ ఎస్ఎస్లో 15th and 16th ఎక్కడైనా అడగొచ్చు. ఇప్పుడు మొత్తం డిఫరెన్షియేషన్ కోసం మాట్లాడతా. 4th, ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఇప్పుడు ప్రీవియస్ అంతా కూడా రూట్స్లోని పక్కన ఉంది. ఈ 4th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ పవర్స్లో ఉంటుంది, ఎక్స్ పవర్ ఎక్స్. ఓకే, అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ మెథడ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఇప్పుడు చూసిన మెథడ్ వచ్చేసినప్పటికీ ఇన్ఫైనైట్ సిరీస్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. అండ్ ఇప్పుడు చూడబోతున్న మెథడ్ వచ్చేసినప్పటికీ డిఫరెన్షియేషన్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. చూస్తారు కదా క్వశ్చన్స్, చాలా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఓకే, అవి నేను చదవక్కర్లేదు, అందుకే నేను మీకే నోట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ సైన్ లాగిస్ విత్ రెస్పెక్ట్ టు టాన్ ఈ పవర్ ఎక్స్, ఫంక్షన్ ఆఫ్ అనదర్ ఫంక్షన్ చెప్పాను కదా, అదే మోడల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ రిఫర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని రాశాను కదా. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ షార్ట్స్ అండ్ ఎస్ఎస్లో అడిగే మోడల్ ఇది. ఫైండ్ dy by dx ఇఫ్ x ఈక్వల్స్ టు a cos క్యూబ్ థీటా, y ఈక్వల్స్ టు b sin క్యూబ్ థీటా. y sin క్యూబ్ థీటా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆ పర్టికులర్ క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ dy by dx ఇఫ్ x ఈక్వల్స్ టు a cos థీటా ప్లస్ sin థీటా, y ఈక్వల్స్ టు a1 ప్లస్ cos థీటా. చాలా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. అండ్ ఫైండ్ ఇంకా రిమైనింగ్ 380/1 ప్లస్ t స్క్వేర్, y ఈక్వల్స్ టు 380 స్క్వేర్ బై 1 ప్లస్ t క్యూబ్. చాలా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్. షార్ట్స్ కూడా అడిగాడు, షార్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్సే ఫంక్షన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఏవైతే నేను ఇచ్చానో ఆ క్వశ్చన్స్ ఎక్కువసార్లు అడిగాడు కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. అవే క్వశ్చన్స్ రావాలి అని ఎక్కడ రూల్ లేదమ్మా. చిన్న వాల్యూస్ అవన్నీ ఈ వీడియోలు మొత్తం మేము పెట్టినవన్నీ చూస్తేనే పాస్ అవుతారు. ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాము వెళ్ళిపోయాము కదా, ఏదో చిన్న ప్రిపేర్ అయ్యాము పాస్ అవ్వలేదు అని బ్లేమ్ చేయక్కర్లేదు, మీరు పాస్ అవ్వరు. మ్యాథ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్, ఎందుకంటే ఎన్ని మోడల్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీట్గా ప్రిపేర్ అయితే కానీ ఎవ్వరు పాస్ అవ్వలేరు, అది మాత్రం చెప్పగలను. ఇది భయం కాదు, భయంతో కూడిన మీకు చెప్తేనే మీరు వింటారు, పాస్ అవుతారని. వన్స్ M1 ఉండిపోతే పాపం చాలామంది సీనియర్స్ బాధపడుతున్నారు. అందుకే భయపెట్టకుండా నేను భయపెడుతూ మీకు చెప్తున్నాను. భయం అయితే ఉంటుంది, అందుకే భయపడుతున్నాను, ఊరికనే పెట్టట్లే. నెక్స్ట్ ఫైండ్ dy by dx ఇఫ్ y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్. ఇది ఇంపార్టెంట్ ఎస్సే ఫ్రమ్ సమ్ అదర్ ఇంపార్టెంట్స్ ఇవి. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్, అందుకే నోట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూసారు కదా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నుండే పారామెట్రిక్ ఇంకొకటి ఏమంటారు దాన్ని, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇగోండి ఈ క్వశ్చన్స్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ కంటిన్యూషనే చెప్తున్నాను. ఇక్కడ మెన్షన్ చేసిన 4 క్వశ్చన్స్ కూడా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నాడు, అందుకే ఈ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది డిఫరెన్షియేషన్. మ్యాట్రిసెస్ చూశారు, డిఫరెన్షియేషన్ 15 and 16 ఎస్ఎస్ కవర్ అయ్యేవి చూశారు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వి విల్ మూవ్ విత్ ది ట్రిగ్నోమెట్రీ. ఓకే, ట్రిగ్నోమెట్రీ నుండి ఆల్రెడీ చెప్పాను 4 యూనిట్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్లోని ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ వస్తే, ఇంకో క్వశ్చన్లోని 13th క్వశ్చన్లోని మనకి సంథింగ్ లైక్ ఏమంటారు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తుంది. ఓకే, ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి చూద్దాం. ఓకే, ఇదిగోండి ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్ ఎన్ని అంటే అన్నిసార్లు రిపీట్ అయ్యాయి, అవి చూసుకోండి బాగా. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి ఇంకా ఉన్నాయి. 3rd క్వశ్చన్ ఇది, cos x ప్లస్ cos y ఈక్వల్స్ టు 3/5, cos x మైనస్ cos y. అండ్ ఇంకొకటి ట్రిగ్నోమెట్రీలో కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్. ప్రతి యూనిట్ ఫార్ములాస్ చదివితే అవి మీకు డిఫరెన్షియేషన్లో పనికొస్తాయి. తర్వాత రాబోయే M2 అంటే మీ 3rd సెమిస్టర్లో ఉంటుంది, దాంట్లో పనికొస్తాయి. హోల్ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవ్వగలరు. అండ్ అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర రాసి మీకు ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్స్ నేను ఇస్తాను. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఓకే, అండ్ ఇది 4th క్వశ్చన్, చూసుకొని నోట్ చేసుకోండి. 5th క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్లో ఇవే మోడల్స్లోని బోల్డ్ సార్లు బొచ్చుడు అడిగాడు. ప్రూవ్ దట్ అని చెప్పి 3 ఇచ్చాను కదా, బోల్డ్ సార్లు అడిగాడు, చాలాసార్లు కౌంట్ లేదు, అన్నిసార్లు అడిగిన క్వశ్చన్స్ అవి రిపీటెడ్గా.
ఓకే, అండ్ పైన 3, 4 ఉన్నాయి కదా, అవి కూడా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ చేసుకొని చూడండి. 6th, 7th, 8th అన్నీ కూడా ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవన్నీ ప్రిపేర్ అయితేనే పాస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? ఒకటి చూసి ఒకటి వదిలేయడం కాదు. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుండి ఇఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్స్ టు పై, ప్రూవ్ దట్ x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు xyz. అదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇదిగోండి, sin ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ y ప్లస్ sin ఇన్వర్స్ z ఈక్వల్స్ టు π/2. షో దట్ x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ x, తర్వాత tan ఇన్వర్స్ x, అన్నీ ఒకలానే ఉంటాయి. నెక్స్ట్ ప్రూవ్ దట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రిపేర్ అయితే మిగతావన్నీ అర్థమవుతాయి. ఓకే, అవి ట్రిగ్నోమెట్రిక్ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఓకే, ఇదిగోండి పైన కట్ అయిపోయింది. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుండి ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్వర్స్ చెప్పాను. ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుంచి ఇక్కడ ఇచ్చిన టోటల్ 5 క్వశ్చన్స్. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడు సాల్వ్ చేయగలరు? పక్కన అందుకే నోట్ రాసా. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లోని ఫార్ములాస్ ఉంటాయి జనరల్ సొల్యూషన్ ఫైండ్ చేయడానికి, ప్రిన్సిపల్ వాల్యూ ఆల్ఫా ఫైండ్ చేయడానికి, తర్వాత ప్రిన్సిపల్ వాల్యూ నుండి జనరల్ సొల్యూషన్ టీటా 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఓకే, అలా మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయి. అవి చదివితేనే ఇక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి సాల్వ్ చేయడం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్ అని ఇచ్చానంటే అదే క్వశ్చన్ ఇంకొకలా అడగొచ్చు అని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను మీకు ఇప్పుడు. సాల్వ్ 2 sin స్క్వేర్ θ మైనస్ 4 ఈక్వల్స్ టు 5 cos θ అని మీకు అడిగాడు. రేపు పొద్దున్న మీకు ఇది చేసేటప్పుడు బట్టి పట్టుకొని వెళ్తారు చూడండి, అలాంటి వాళ్ళు చాలా కష్టమైపోద్ది. సేమ్ క్వశ్చన్ని సాల్వ్, అదే మోడల్ సాల్వ్ 3 sin స్క్వేర్ θ మైనస్ 4 ఈక్వల్స్ టు 6 cos θ అని ఇస్తే చేయలేరు, బట్టి పట్టొద్దు. అది చేస్తున్నప్పుడు వాల్యూలే మారుతాయి. మెథడ్ ఎలా చేయాలని చూసుకోండి. అదే మోడల్లోని వాల్యూలు మార్చిస్తాడు, ఇచ్చేటప్పుడు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. బట్ బట్టి పట్టి వెళ్ళిన వాళ్ళు మాత్రం M1కి కష్టం అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, చూసుకొని వెళ్ళండి. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఇక్కడ మెన్షన్ చేసిన 5 క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 and 4 and 5 కూడా నేను స్టార్ మార్క్ చేయడం మర్చిపోయాను. ఐసోసెలస్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయమని అడుగుతాడు. దట్ వుడ్ బి అ వెరీ గ్రేట్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. ఇట్స్ సంథింగ్ లైక్ ట్రిక్కీ, చాలామందికి అర్థం కాదు అండ్ రిపీటెడ్గా క్వశ్చన్స్ ఉండవు. కాబట్టి నేను ఇచ్చిన ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ట్రిగ్నోమెట్రీ నుండి. సో 11th క్వశ్చన్ చూసాం, 12th క్వశ్చన్ చూసాం. 12th అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్. 13th ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చూసేసాం. 15, 16 డిఫరెన్షియేషన్ మొత్తం చూసాం. ఇప్పుడు 14th క్వశ్చన్కి వెళ్దాం. 14th క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి అంటే విల్ బి గెటింగ్ ఫ్రమ్ సర్కిల్స్. ఓకే, సర్కిల్స్ అండ్ కొనిక్ సెక్షన్స్ నుంచి వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఇచ్చాను. ఇదిగోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ సర్కిల్స్. అండ్ ఈ పర్టికులర్ యూనిట్ మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే పేషెన్స్ కావాలి. వై? బికాజ్ ఐఎమ్ సెయింగ్ దిస్. సర్కిల్స్ నుంచి కానీ అండ్ కొనిక్ సెక్షన్స్లో పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్, అందులోని డిఫరెంట్ మోడల్. పారాబోలాలో y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax మైనస్ 4ax, తర్వాత 4ay, చాలా మోడల్స్. పారాబోలాలోనే 4 మోడల్స్ ఉంటాయి. పైన గ్రాఫ్, కింద గ్రాఫ్, ఇటువైపు గ్రాఫ్, అటువైపు గ్రాఫ్, వాటిలోని మళ్ళీ లాటస్ రెక్టమ్, చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఫార్ములాస్ ఒక్కొక్క దాని నుంచి మనకి పారాబోలాలోనే ఆల్మోస్ట్ 30 to 40 ఫార్ములాస్ ఉంటాయి. పేషెన్స్ ఉంటే ఈ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ పేషెన్స్ కాదు, అండ్ ఈ యూనిట్ చాలా ఈజీ. ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్ ఆన్సర్స్ వేయొచ్చు. ఎటువంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఉండవు. డైరెక్ట్గా అడుగుతాడు క్వశ్చన్స్ సర్కిల్స్ అండ్ కొనిక్ సెక్షన్స్ నుంచి. సో నేను సర్కిల్స్ నుంచి వచ్చే ప్రతి పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ని కూడా నేను రాయడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వెన్ n పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఇస్ గివెన్. అదొక క్వశ్చను, అలా అడుగుతాడు అని ఆ మోడల్ నుండి. ఓకే, టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి, నేను అక్కడ మెన్షన్ చేశాను మోడల్ క్వశ్చన్స్. సేమ్ టెక్స్ట్ బుక్లోనే చూడండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, 2 పాయింట్స్ ఇచ్చేసాడు యాజ్ n పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అండ్ ఆల్సో ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. 3 పాయింట్ల ద్వారా సర్కిల్ పాస్ అవుతున్నప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 2 and 3 చాలాసార్లు అడిగాడు, సో అందుకే నేను టిక్ చేశాను. సో పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని ఫార్ములాస్ చదవండి. అవి ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఇదిగోండి, అన్నీ రాసేసాను నేను. ఓకే, ఇదిగోండి ఇంపార్టెంట్ ఎస్ఏ మోడల్స్. ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్, ఇది కనిపించకపోవచ్చు, నేను చదువుతాను చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా హూస్ ఫోకస్ ఈజ్ పాయింట్ -1, -3 అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ లైన్ 2x + y + 1 = 0. వాల్యూస్ మే డిఫర్. ఓకే, అవే రావాలని లేదు, అలాంటి క్వశ్చన్సే రావచ్చు. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ ఫోకస్ అండ్ అట్ x. ఓకే, కనిపిస్తుంది కదా, ఒకసారి స్క్రీన్ని కొంచెం
జూమ్ అవుట్ చేసుకోండి, జూమ్ ఇన్ చేసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికి క్వాలిటీ అని ఉంటుంది వీడియోకి, అది పెంచుకుంటే కనిపిస్తుంది. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అన్ని. యూ షుడ్ లెర్న్ ఆల్ ద ఫార్ములాస్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఓకే, మోడల్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది చూడండి నెక్స్ట్ పేజ్లో. మోడల్ క్వశ్చన్స్ పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్ నుండి, ప్రాపర్టీస్ నుండి, అదే చెప్పాను కదా ఫార్ములాస్ అని, వాటి నుండి ఎలా అడగొచ్చు. ఫైండ్ సెంటర్, వెక్టర్స్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్, లెన్స్ ఆఫ్ యాక్సెస్, ఎసెంట్రిసిటీ, ఫోకై, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ఎలిప్స్ అని చెప్పి 4x² + 16y² = 1 అని ఇచ్చాడు. అండ్ ఫైండ్ వెక్టర్స్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సెస్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ పారాబోలా అని చెప్పి ఈ క్వశ్చన్స్లో ఇక్కడ 4 క్వశ్చన్లు, ఆ 4 క్వశ్చన్లో ఏదైనా అడగొచ్చు మీకు. ప్రతిదానికి కూడా పైన ఇచ్చిన ప్రాపర్టీస్ అని ఫైండ్ చేయాలి. అండ్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, వెర్టిసెస్, ఎసెంట్రిసిటీ, ఫోకై, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్స్ ఆఫ్ లేటరా రెక్టా అండ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ హైపర్బోలా. ఓకే, హైపర్బోలా ప్రతి దానికి ఎలా అడుగుతాడు, ఏంటి పాసిబిలిటీస్ అని నేను ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ప్రతి యూనిట్ నుండి కూడా నాకు పాసిబిలిటీ అనంతా నేను చెప్పడం జరుగుతుంది ఇన్ ఫార్ములాస్. మీకు నెక్స్ట్ వీడియోస్లోని అన్నీ వస్తాయి, ఇంకా డ్రాయింగ్, ఇంగ్లీష్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిఫర్ మై ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసినప్పటికీ 17th and 18th క్వశ్చన్స్ కావాలి, మేము ప్రిపేర్ అవుతాం, అవి కూడా పెట్టండి అన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ టెక్స్ట్ మీ డిస్క్రిప్షన్, కమెంట్ సెక్షన్. ఐ లెట్ యూ నో.